जय गुरुदेव दत्त वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। गुरुपादिकेभ्यो नमो नमः। ज्ञानानन्दमयं देव निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे हयग्रीवदेवतायै नमो नमः। गुरुपादिकेभ्यो नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरुपादिकेभ्यो नमो नमः। మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దానికి ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. అంటే ఫిబ్రవరిలో తులారాశిలో పుట్టిన వాళ్ళు లేదా తులారాశిలో ఉన్నవారు తులారాశి అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదో పోతే తెలుసుకుందాం. కామన్ తులారాశి అంటేనే ఎప్పుడు కూడా సమాన ధర్మాన్ని పాటించడం, కష్టసుఖాలను సమానంగా చూడటం. కొంతమంది అయితే తులారాశి వారు జడ్జి అవుతుంటారు, లాయర్లు అవుతుంటారు, మంచి మంచి హోదాల్లో ఉంటుంటారు, కలెక్టర్ కూడా అవుతుంటారు. అయితే వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వారికి విశేషం ఏంటంటే ఇప్పుడు వర్తమానంలో వివాహం కాని వారు ఉంటే కనుక వెంటనే వివాహం అయిపోతుంది. వీళ్ళకి విశేషం ఏంటంటే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు విద్య విషయంలో కొంత అనుకూలత లేదు, కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఉంటేనే దాన్ని సక్సెస్ అవ్వగలుగుతారు చదువు విషయంలో విద్యార్థులకి అయితే. అదే కనుక స్నేహితులు మంచి మంచి ప్రయాణాలు, మంచి మంచి స్నేహితులు, కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, లగ్జరీ లైఫ్ అంతా కూడా ఈ సమయంలో నడుస్తుంది. ఇది ఫిబ్రవరిలో ఇది తులారాశి వారికి. అలానే విశేషం ఏంటంటే సంతానం ఒకవేళ కలగాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈ నెలలో కలగడం ఆలస్యంగా కలగడానికి ఛాన్స్ ఉంటుంది. సంతానం వీరికి ఆలస్యంగా కలగడం. ఒకవేళ సంతానం కలిగి ఉన్నవాళ్ళైతే వారు తెలివితేటలు మంచి అమోఘంగా ఉంటాయి. వీళ్ళ ఆలోచన ప్రణాళికలు బాగా మంచి రంధ్రాన్వేషణ చేసే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. వీళ్ళు సంతానం మంచి పొజిషన్లో ఉండొచ్చు ఈ రాశి వారికి. వీరికి ఈ రాశి వారికి స్వసిద్ధంగానే శత్రువులు కామన్గానే మిత్రులుగా మారిపోతుంటారు. శత్రువుల వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎక్కువ స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటారు తప్ప శత్రుత్వాన్ని పెంచుకోలేకపోతున్నారు. ఒక శత్రువులు ఉన్నా కూడా మాత్రమే ఉంటారు. అంటే వీళ్ళకి ఎటువంటి హాని సరిపెట్టేట్టుగా ఉండరు కనుక ఏం భయపడక్కర్లేదు. వీళ్ళందరూ మాత్రం వీళ్ళు శత్రువులు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ సమానంగా చూడటం వల్ల, వీళ్ళందరినీ కలుపుకోవడం అనే లక్షణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎంత డెప్త్గా వెళ్తారంటే వీళ్ళు ప్రతి విషయాన్ని వీళ్ళు బాగా అనుభవించి ఉంటారు కనుక ప్రపంచంలో ఎలా బతకాలి అని తెలిసి ఉన్నవాళ్ళు కనుక వీళ్ళు ఎవరితోనే సరే నెగ్గగలుగుతారు, ఎవరితోనే సరే ముందుకెళ్ళిపోగలుగుతారు. వీళ్ళ ఆలోచన ప్రణాళిక చాలా గొప్పది, మంచి విశేషమైనది కూడా అని చెప్పచ్చు. అలానే అదొకటే కాకుండా సంతాన విషయం బాగున్నా, మంచి మంచి ఆలోచనలు గొప్ప ఆలోచనలు ఉన్నా కామన్గా ఇప్పుడు గోచారీత్యా ఈ మాస ప్రభావంలో ఫిబ్రవరిలో రాహు ప్రభావం ఉండడం వల్ల కొన్ని బాకీలు రావాల్సినటువంటి వస్తువులు కొన్ని లేట్గా వస్తుంటాయి, కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. అది మనకు తెలిసిపోతుంటుంది. తర్వాత ఎవరన్నా మీకు స్త్రీలు కానీ ఎవరన్నా ఉన్న పరిచయం ఉన్నా లేదా అలా రిలేటివ్ ఉన్నా కూడా లేదా వృత్తిరీత్యా సంబంధాలు కూడా మీకు పెద్దగా ఈ మాసంలో ఇబ్బంది ఏం కలగవు. తర్వాత భాగ్యం కూడా సమృద్ధిగా లభిస్తుంది, సంపదను కూడా మీరు చాలా తెలివిగా సంపాదిస్తారు. మీకు అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు కనుక ధనం నడిచిపోతుంది. ఈ రాశి వారికి తులారాశి వారికి విశేషముగా బుధుడు యొక్క ప్రభావం వ్యయ స్థితి అవ్వడం వల్ల, కామన్గా బుధుడు వ్యయ స్థితి ఉండడం వల్ల కొన్నింటిని చర్మ సంబంధ వ్యాధుల్ని కొన్నింటిని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని తెలియనటువంటి నిద్ర పట్టకపోవడం, లేదంటే పడుకోవడానికి వెన్నుముక నొప్పి పుట్టడము ఇది జరుగుతుంది. ఎక్కువ జరిగేది తులారాశి వారికి జరిగే ప్రమాదాలు ఏంటంటే హెల్త్ పరమైన విషయాల్లో బాడీ సహకరించదని, వారికి ఒక చోట పడుకుని నిద్ర పట్టదు, లేదా ఒకవేళ పట్టిందా మంచి చేతుల్లో వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ నిద్రను కోల్పోవాల్సి వస్తుండటము, లేదా నిద్ర పడుకోవడం దాకా డిస్టర్బ్ అవ్వడము, నిద్రకి ఏదో ఆడంగా రావడము, తెలియటువంటి అన్నింటినీ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది తులారాశి వారు. అదేసరికి వీళ్ళకి మంచి మంచి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి. వీళ్ళకి వారి ద్వారా వీళ్ళు సహాయాన్ని పొందుతుంటారు. మీకు ఈ మాసంలో వారి ద్వారా వచ్చే లాభాలను కూడా కొంతగా పూర్తిగా పొందలేదు కానీ కొంతమేర పొందగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క ప్రభావం శత్రువు ఉండడం వల్ల కొంత అనుకూలించట్లేదు కనుక కొంత యోగించట్లేదు, లేదంటే ఇంకా మంచి బాగా ఉండే లైఫ్ జరిగేది. అయితే మీ వృత్తి వ్యాపారం నిరప్రాయంగా ఉంటాయి. ఇవాళ ధనం వచ్చిందా రేపు ఉంటుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు.
రేపు వస్తే ధనం నిలప్రాయంగా వస్తుంటాయి లేదా పోతుంటాయి. అలా కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ధనం ఎంత సంపాదించినా నిలప్రాయంగా ఖర్చు అయిపోతున్నది. ఆ లగ్జరీగా ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే అసలు ఎందుకు ఖర్చు పెడతామో మనకు తెలియదు. ఏదో వస్తువు కొనాలంటే దానికి 10 రూపాయలు అయితే దాన్ని 100 రూపాయలు పెట్టి కొంటుంటారు. ఇలాగా తులారాశి యొక్క ప్రభావం వస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగుంది. మాసము వృత్తి వ్యాపారాలకు బాగుంది. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి విశేషమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి రావడం అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఏ పనులు సాధించగలడం అవకాశాలు ఉంటాయి. వీళ్ళు దాంట్లోనే ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి కాదు వీరికి ఏంటంటే సుఖం అనేది కొంచెం ఒక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మాసంలో మాత్రం సుఖం అనేది చాలా తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. శరీర సంబంధించి కొంచెం అనారోగ్యం కానీ లేదా జ్వరాలు అలాంటివి రావడం కానీ లేదా తల్లితో విభేదాలు జరగడం కానీ కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని తగు జాగ్రత్త పాటించండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రవి శ్లోకం చదువుకోండి. తద్వారా సుఖంగా ఉంటారు. జై గురుదేవ దత్త.